ఉదయకాలం ప్రభువును ఆరాధించట్లో మనం ప్రవేశించగొనుపు దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం తీసుకుందాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. మొదటి వచనం నుండి కొన్ని వచనములు మనము మార్చి చదువుకుందాం. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనారు నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాని వేయకుము. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాని పెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అందరము కలిసి 11వ వచనం చదువుకుందాం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని. కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఇది మా ప్రభు దినం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి మరణం ద్వారా మరణం యొక్క బలము గల అపవాదిని నాశనం చేసి మా ప్రభు సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చి ఈరోజు మీ అందు విశ్వాసం ఇచ్చిన వారిని అందరినీ ఇలాగ మరణంలోంచి జీవములోనికి దాటించిన ఈ కార్యానికై మీకు వందనాలు. ఆ అనుభవంలో మేమును రాగిలిన వారమై మిమ్మల్ని ఆరాధించి సేవించడకై మీ ఇంటికి సన్నిధిగా వచ్చి ఉన్నాము. మమ్మల్ని మీరు అంగీకరించము నాయనా. మా ప్రాణాత్మ దేహములను మీ ప్రశస్తమైన రక్తంతో ప్రోక్షించి మమ్మల్ని ప్రతిష్ఠించము. మీ మాటలు మా దీవించు, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన సందర్భం ఒక సాదృశ్యంగా మనం చూస్తాం. ఇందులో 13వ అధ్యాయము ఈ సాదృశ్యం ఏమిటి అనే విషయానికి మనం వస్తే ఒక నడికట్టును వచ్చి మనం చూస్తాం. ఇర్మియాతో దేవుడు చెప్పాడు. ఆ విషయాలు కొన్ని ఆరాధన కొరకై మనం చూద్దాము. అయితే ఏమిటి నడికట్టు అనే విషయానికన్నా మనం వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తాం, ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను 11వ వచనం మధ్యలో నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ
యూదా వంశస్థులందరినీ అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు యూదా వంశస్థులు ఇక్కడ నడికట్టు మనకు చూపిస్తూ ఉంది అని. అయితే ఒకవేళ యిర్మీయా ఏం చూపిస్తున్నాడు అనే విషయానికైనా మనం వస్తే, యిర్మీయా ఒక యాజకుడే. యిర్మీయా ప్రవక్తగా ఉన్నప్పటికీ యిర్మీయా ఒక యాజక కుటుంబంలోంచి వచ్చినవాడు. అనాతోతు అనేది యిర్మీయా ఉన్నటువంటి పట్టణం, అది యాజకుల పట్టణం. యాజకులలో నుంచి వచ్చినటువంటి వాడు యిర్మీయా ఒక యాజకుడు. అయితే ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఆయన్ని పిలిచాడు. అందుకనే తాను ఈ ప్రవక్తగా ఈ పని పరిచయంలో ఉన్నాడు. ఈ యాజకులలోంచి వచ్చిన వాడని ఒక మాట మనం తీసుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడాను అలాంటి వాడే. ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తాం, అబ్రాహాముకు వచ్చిన సందర్భంలో ఆ మెల్కీసెదెకు ప్రధాన యాజకుని గురించి మాట్లాడేటప్పుడు అతడు లేవి గర్భంలో ఉన్నాడట. అంటే ఆ లేవి గోత్రికులే యాజకులు. కాబట్టి ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూడగలం. కాబట్టి యిర్మీయా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, నడికట్టు ఇశ్రాయేలు యూదా వంశస్థులకు సాదృశ్యం. ఇప్పుడు ఈ తలంపుల మధ్య ఆరాధన కొరకై ముందుగా ఈ మాటలు మనం చూస్తాం. దేవుడు యిర్మీయాతో చెప్పాడు 13వ అధ్యాయం, యెహోవా నాతో ఈలాగున సెలవిచ్చాడు. ఈ సౌండ్ రాకుండా చూడండి. యెహోవా నాతో ఈలాగున సెలవిచ్చను అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ మరొక వ్యక్తి కనపడుతున్నాడు, యెహోవా. ఇప్పుడు యెహోవా అనే విషయానికి మనం వస్తే, నేను అనువాడును ఉన్నవాడును అని, అది మన ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి వర్తించేటటువంటి పేరది, ఆయనకు తగిన పేరది. కనుక మనం చూస్తాం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని. కనుక ఇప్పుడు దేవుడు యిర్మీయాతో ఇశ్రాయేలు యూదా వంశస్థుల గురించి చెప్పాడు. ఎంతమంది అయినారు ఇప్పుడు? 3 గుంపులైనారు. ఒకటి యెహోవా, ఉన్నవాడును అనువాడుని చెప్పిన తండ్రి అయిన దేవుడు. రెండవది యిర్మీయా, దేవత్వంలో రెండవ వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మూడవది ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని మనం చూస్తాం. 3 గుంపు ఇక్కడ మనకు కనపడుతుంది అని. యెహోవా యిర్మీయాతో సెలవిచ్చినట్లు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో అదే సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, నీవు వెళ్ళి అనే ఈ మాట. అయితే ఇది మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట. నీవు వెళ్ళు. ఎప్పుడు? గలతీ 4:4లో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపెను అనే చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నా అంతటి నేను రాలేదు, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు. అందుకే ఆయనకున్న అనేకని పేర్లు ఒక పేరు సిలోయము. సిలోయము అనగా పంపబడిన వాడు అని అర్థం. హెబ్రీ 3వ అధ్యాయంలో అపొస్తలుల మాట పంపబడిన వాడు అని అర్థం. కనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారితో నీవు వెళ్ళు అని అన్నప్పుడు విధేయత చూపిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన లోకంలో జన్మించాడు, 33.5 సంవత్సరాల లోకంలో జీవించాడు. సరే, ఏంటి? వాట్ ఈస్ ది పర్పస్ బిహైండ్ గాడ్ ది ఫాదర్, ది లార్డ్ జెహోవా సెండింగ్ హిస్ సన్? తండ్రి అయిన దేవుడు, ప్రభువుకు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపడంలో ఉద్దేశం ఏమిటి? 13వ అధ్యాయం 1వ వచనం, నీవు వెళ్ళి అవిసెనారు నడికట్టు కొని. ఈ మాట గమనించాలి. కాబట్టి నీవు వెళ్ళి ఏం చెయ్యి? అవిసెనారు నడికట్టును
కొనుము అని అన్నాడు. కొనడానికి పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కొనడానికి పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. సరే, దానికంటే కొంచెం మనం వెనకొద్దాం. అవిసనారి నడికట్టును కూర్చుందాకనే మనం చెప్పుకున్నాం కదా. ఎవరు అవిసనారి నడికట్టు? మీరు చెప్పాలి, ఒన్నోరు మూసుకొని ఉండద్దండి. ఎవరు? ఇశ్రాయేలు యూదా వంశస్థులు. చెప్పండి, ఏం కష్టమేముంది మీకు? ఏం ఫైన్ వేస్తారా ఎవరన్నా? కాదు కదా. విన్నారు కదా, ఇందాకనే చెప్పాం కదా, చదివారు కదా. మరి చెప్పడానికి ఎందుకు అంత మందంగా ఉంటారు? నాకు అర్థం కాదు. కాబట్టి అవిసనారి నడికట్టు ఇశ్రాయేలు యూదా వంశస్థులు. మీరు చెబితే మీకు మనసులో ఉంటుంది, అది మీ మనసులో ముద్రించబడినట్టు ఉంటుంది, మీకు ఎప్పుడు గుర్తు కూడా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అడుగుతుంటాం, మాకేం పనిలేక కాదు. కాబట్టి నడికట్టు ఇశ్రాయేలు యూదా వంశస్థులకు సాదృశ్యం. ఇప్పుడు ఇద్దరిని చూచాం, యెహోవా ది లార్డ్ గాడ్, రెండవది జెర్మియా. ఆయనకున్నటువంటి వెనకటి చరిత్రను బట్టి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు ఈ ప్లాన్ చేశాడు అనాదిలోనే. తన దయాపూర్వ సంకల్పమును బట్టి కుమ్మోడైన క్రీస్తును, పరలోకము జెర్మియాను ఆయన వెళ్ళమంటే వెళ్ళాడు, వచ్చేసాడు లోకానికి. ఇప్పుడు ఆ జెర్మియాకు చెప్పిన మాట ఏంటి అంటే, నీవు వెళ్ళి ఒక నడికట్టు కొనుక్కో. అంటే ఇప్పుడు నడికట్టు కొనుక్కోవడం అనేది ఎవరిని కొనుక్కోవడం చూపిస్తుంది చెప్పండి? ఇశ్రాయేలు యూదా వంశస్థులను కొనుక్కో అని చెప్పడం అనిపిస్తుంది. నిజమే. కనుక ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు యూదా వంశస్థులను ఆయన సంపాదించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే వాస్తవానికి ఇశ్రాయేలు యూదా వంశస్థులు మనం మూలానికి గన మనం వెళితే గనక దేవుడు వారిని గురించి ఒక మాట అన్నాడు చాలా సందర్భాల్లో. కానీ ఒక సందర్భంలో మనం చూస్తే 54వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో ఇశ్రాయేలు యూదా జనాంగంతో మాట్లాడుతూ, నీ సృష్టికర్తనగు నేను యెహోవానగు నేను నీకు. కాబట్టి నేను నీ సృష్టికర్తను. గమనించడం దయచేసి, పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు ఈ ది క్రియేటర్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే మనకు ఒక మాట వస్తుంది. ఇదేంటిది? ఆదిలో 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు నన్ను సృజించాడు కాదనం. అయితే వీళ్ళలో నుంచి ప్రభువైన దేవుడు ఇంకొకరిని సృజించాడు, తీసుకువచ్చాడు, క్రియేటెడ్. వారెవరు అంటే, అబ్రహామును దేవుడు పిలిచి ఇస్సాకునిచ్చి యాకోబునిచ్చి 12 మంది కుమారులనిచ్చి ఇశ్రాయేల్ అనే వంశాన్ని దేవుడు రూపించాడు. గాడ్ హ్యాత్ formed a new generation out of what he has created. ఆయన సృష్టించిన వారిలో నుంచి అబ్రాహామును పిలిచి ఒక నూతన జనాన్ని సృష్టించాడు. కాబట్టి అది సృష్టి అని అంటారు. అంటే మళ్ళీ 1వ అధ్యాయాన్ని మనం పోవడలేదు, కానీ అందుకే అంటాడు, నిన్ను నిర్మించిన వాడునకు యెహోవానకు నేను కదా నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలుతో స్పష్టంగా చెప్పాడు. సరే, ఇప్పుడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు వాస్తవంగా దేవుని చేత సృష్టించబడినవారు. 100వ కీర్తనలో ఈరోజు మనల్ని గురించి మనం చెప్తాం. నాడు వారు అన్నారు, ఇశ్రాయేల్ యెహోవాయే మనకు దేవుడు, ఆయనే మనల్ని కలగజేసిన, మనం ఆయన ప్రజలం. నిజమే. అయితే ఈ సృష్టించబడిన ఈ ఇశ్రాయేల్ జనాంగం వారు ఏమైనారు అని అంటే, వారు తమ్మును తాము అమ్ముకున్నారు అని. ఏమైనారు? వారు తమ్మును తాము అమ్ముకున్నారు. అక్కడ మీరు గమనించారా? 100వ కీర్తనలో నేను చెప్పిన మాట ఏమాత్రం నాకు తెలియదులే, కానీ ఇక సారికి మిమ్మల్ని అడగడం అంత మంచిది కాదు. యెహోవాయే మన దేవుడు, ఆయనే మనల్ని సృజించను, మనం ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనకు మనం చెందిన వారం. Israel belonged to the Lord God who had created them. తమను సృష్టించిన యెహోవా యొక్క ప్రజవారు, హిజ్ ఓన్, వారు ఆయన సొంతం వారు. అయితే ఏమైనారు? వారే కాదండి, సృష్టించమని యావత్ ప్రజలు ఈరోజు ఈ జీవమును లోకంలో ఉనికిని
ఈ దేహమును ఊపిరిని ప్రాణమును కలిగిన మనము కూడా సృజించబడిన వారంగా, ఆది ఆదాము హవ్వలు వారు దేవునికి చెందినవారు. అయితే తర్వాత ఏమైందో మనకు తెలుసు. గాడ్ కుడ్ నాట్ క్లెయిమ్ హిజ్ రైట్ ఓవర్ us, ఓవర్ హిజ్ క్రియేషన్. దేవుడు తాను సృష్టించిన తన ప్రజల మీద తన హక్కును తాను క్లెయిమ్ చేయలేకపోయినాడు. నా వారు అని ఆయన చెప్పలేకపోయినాడు. అయితే మరొకడు అన్నాడు, వీరు నా వారని. ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి బాప్తిసం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంతా చూపించి ఏమన్నాడు, ఇదంతయు నాకు అనుగ్రహించబడింది. అంటే మరొక మాట, ఇదంతా నాది, నీకు కావాలంటే ఇస్తాను, నీవు నాకు మొక్కు. కాబట్టి మనం అంతా ఆ పాపమును బట్టి సైతానుకు అమ్మబడినవారు. ఇప్పుడు మనం వాని ఊరిలో ఉన్నవారు. అందుకనే వాని ధనం వాని సొమ్ము అని బైబిల్లో యేసయ్య చెప్పాడు. మత్తయి 12వ అధ్యాయంలో ఇంక ఇతర సువార్తలకి మనం వెళితే బలవంతుడు ఇంట ఉన్న సామాగ్రి అన్నాడు. అంటే అపవాది ఇంటున్న మనమే, ప్రజలు, లోకం, మానవాళి. కనుకనే మనకు ఇంక తెలుసు ఆహాబును గూర్చి, తర్వాత ఏశావును గూర్చి క్రొత్త నిబంధన హెబ్రీ 12లో వ్రావిన మాట, పాపము చేయుటకు తాను అమ్ముకున్నటువంటి ఏశావు, యెజెబెలు ప్రేరేపణ చేత ఏశావు పూట కూటి కోసం జ్యేష్ఠతో హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి వ్యభిచారిని భ్రష్టుడైన ఎవడనున్నాడు. ఈరోజు ఆ కోపకు చెందిన వారు మనం అందరం కూడా ఇశ్రాయేలు వంశం అలాంటిదే. అయితే తండ్రిని దేవుడు తన హృదయంలో ఇలాగా సంకల్పించాడు. ఏమని సంకల్పించాడు? వారు నేను ఇలాగా పోగొట్టుకోవాలి, కాబట్టి వారు నేను సంపాదించుకోవాలి, తిరిగి నా వారు నేను తీసుకొచ్చుకోవాలి. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆ యెహోవా యిర్మీయాను పంపించినట్టు ఇశ్రాయేలు యూదా జనాంగం దగ్గరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు. అంతకుముందే మనం చెప్పుకుంటూ వచ్చాము. అయితే వెళ్ళి ఏం చేయమన్నాడు అంటే, నడికట్టును కొను. ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని ఏం చేయమన్నాడు? కొను. గో అండ్ బై దెమ్. ఇక మనకు తెలుసు యిర్మీయా కొన్నాడు. యేసయ్య ఏం చేశాడండి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలలో వారు అంటున్నారు, 24 పెద్దలు, నీవు వధింపబడిన వాడవై నీవు నీ రక్తం ఇచ్చి ఆయా జనములు, భాషలు, ప్రజల్లో నుంచి వారిని కొని మా దేవునికి వారిని సొత్తుగా చేశావు. దేవునికి స్తోత్రం. కాబట్టి లాస్ట్ అండ్ గెయిన్డ్, పోగొట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు, అయితే తిరిగి సంపాదించుకున్నాడు ఆయన. యిర్మీయాను పంపడం ద్వారా యూదా ఇశ్రాయేలు జనాంగాన్ని, క్రీస్తుని పంపడం ద్వారా లోకంలో మనల్ని, నన్ను, మిమ్మల్ని ఆయన తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ నడికట్టు ఇశ్రాయేలు యూదా జనాంగానికే కాదు, ఈరోజు మనందరికీ కూడా సాదృశ్యమైంది అని. ఆయన ఎలా కొన్నాడో మనకు తెలుసు. యిర్మీయా ఏమి కొన్నా కూడా ఆయన వెండినిచ్చి, వెండి తూచిచ్చి కొన్నాడు. పొలంను కొన్న సందర్భం కూడా యిర్మీయాకు మనకు తెలుసు. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు తలంచాం సంగతులన్నీ. అయితే ఇప్పుడు పేతురు అన్నట్లు ఈ పరలోకపు యిర్మీయా ప్రభువైన యేసుక్రీస్తు వారు 1 పేతురు 1:18 చివరిలో, క్షయమైపోవు వెండి బంగారు వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల అంటే క్రీస్తు రక్తం చేత మీరు ఈరోజు కొనబడ్డాం. దేవుని స్తోత్రం. పాపమును బట్టి అమ్మబడిన మనం, ఒకటి దేవుడు సృష్టించిన వారం, పాపం చేత అమ్మబడిన వారం. అలాంటి మనల్ని కొనేందుకు కొరకై తండ్రి అయిన దేవుడు తన హృదయంలో ప్రణాళిక రచించాడు. ఆ మేరకు తన కుమారుని క్రీస్తు యేసుని లోకాన్ని పంపించి, ప్రభువైన క్రీస్తు ఆయన వధింపబడి అమూల్యమైన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం దేవుని స్వకీయ సంపాద్యం. ఇశ్రాయేలు గురించి అదే మాట అన్నాడు. నిర్గమకాండం 2 దయచేసి 15వ అధ్యాయం 16వ వచనం, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు
నీవు సంపాదించిన ఈ ప్రజలు. అద్భుతమైన మాట. ఆటి వాళ్ళని నీవు సంపాదించుకున్నావు. ఈ సందర్భం మనకు తెలుసు. కనాను దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు, కానీ ఐగుప్తుకు దాసులుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐగుప్తులోంచి వారిని తీసుకొని వస్తున్నాడు. ఆ సందర్భంలో ఈ మాట అన్నారు, యెహోవా నీ ప్రజలు అందరికి ఎవరు వారు? నీవు సంపాదించిన ఈ ప్రజలు. అలాగే 134వ కీర్తనలో కూడా కీర్తనకారుడు యాకోబును గురించి మాట్లాడేటప్పుడు 135 అండి 4వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించలేదు మనోహరం. 4, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబును ఇశ్రాయేలును ఆయన తన స్వకీయ ధనముగా ఆయన ఏర్పరచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఈరోజు మనం ఏం చెప్పగలం? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని రప్పించిన ఆ దేవుడు వారిని ఏం చేశాడట? ఏం చేశాడు? వారిని రాజులేని యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజగా ఏర్పరచబడి జనం, పరిశుద్ధ జనముగా ఆయన వారిని చేశాడు. 1 పేతురు 2:9. అదే ఈరోజు మనం. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును కనపరచాలి. కాబట్టి యెర్మీయా 13వ అధ్యాయంలో ఈ సంగతిని మనం చూస్తే, ఇప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం, దానిని కొను అన్నటువంటి మాట. అప్పుడు యెర్మీయా ఏం చేశాడని రాయబడిందండి 3వ వచనంలో 2వ వచనంలో, కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్నాడు, దేవుడు సెలవిచ్చిన ప్రకారం కొన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ప్రణాళిక ప్రకారం మనల్ని దేవునికి ఒక స్వకీయ సంపాద్యంగా చేశాడు, దేవుని సొత్తుగా చేశాడు, స్వకీయ ధనముగా చేశాడు. పెక్యులర్ ట్రెజర్ టు గాడ్ ది ఫాదర్ ఇన్ హెవెన్. అందుకై ప్రభువును ఆరాధించి కనపడతాం. అంతటితో అయిపోలేదు. 13వ అధ్యాయము యెర్మీయా గ్రంథం 1వ వచనం, కొని నీ నడుమున దానిని కట్టుకొనుము అన్నాడు. అప్పుడు యెర్మీయా ఏం చేశాడు? 2వ వచనం, కొని నడుమున కట్టుకొంటిని అనేటి మాటను దయచేసి గమనించు. నడుమున కట్టుకోవడం అనేది ఏం చూపిస్తుంది అనేది ఇక్కడ మనం తలపుగా చూస్తాం. ఈ వర్తమానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కొని తండ్రి దేవునికి సంపాద్యముగా చేశాడు. ఆయన మనల్ని తన నడుముకు ఏం చేశాడట? ఇశ్రాయేలు యూదా వంశస్థులను నరుని నడుముకు నడికట్టు ఉన్న రీతిగా, అంటి ఉన్న రీతిగా నేను వారిని నాకు ఏం చేశాడు? అంటియుండ చేశాడు. కాబట్టి నడుము కట్టుకోవడం అనేది ఏం చూపిస్తుంది అంటే వారిని అంటియుండ చేయడం. బైబిల్లో ప్రభు నడికట్టును గురించి కాదు, వడ్డానాన్ని గురించి వాడాడు. తెలుసా మీకు? యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా అంటే ఏంటి? వడ్డానం అనగా నడుముకు అంటి ఉంటుంది. సరే, దాని గురించి మరొక తలంపు, వడ్డానం గురించి మనం మరొక తలంపు చెప్తే, ఇక నడికట్టును గురించి ముందు మనం మాట్లాడుకుంటే, నడికట్టు అనేది ఆయనకు ఎంత సమీపంగా తేబడింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అవును, కొన్నిసార్లు జేబులో ఆ వస్తువులు ఈ వస్తువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, బట్టలు వేసుకుంటాం, కొన్నిసార్లు లూజ్గా ఉంటాయి. అయితే నడికట్టు ఏం చేస్తుందంటే చెప్పండి? అంటి ఉంటుంది అని మనం తెలుసు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడుగా ఈరోజు నేడు ఒక యాజకుడుగా 28వ అధ్యాయం నిర్గమకాండానికి ఇప్పుడు మనం వెళ్ళం. కానీ మీరు గమనించండి, దేవుడు యాజకులు వచ్చి మాట్లాడేటప్పుడు ఆమెను నడుమునకు నడికట్టు కట్టాలి అన్నాడు. యాజకుడు తన నడుముకు నడికట్టు కట్టుకోవాలి. కాబట్టి అక్కడ మరి ఇక్కడికి వస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటి అనంటే, తాను సంపాదించిన తన ప్రజలను
తాను వదలకుండా ఒక నరుడు నడికట్టు కట్టుకున్న రీతిగా నడికట్టుగా. కొన్నిసార్లు వేసుకున్న బట్టలు కానీ లూజ్ అయితే, ప్యాంటు లూజ్ అయితే ఏం చేస్తారు? లూజ్ అని వదిలేస్తే జారిపోతుంది. అయితే వదలక ఉండునట్లు 109వ కీర్తన రండి దయచేసి. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 19వ వచనం. 109:19 వచనంలో ఈ మాట చూస్తాం. తాను కప్పుకున్న వస్త్రం వలె, తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలె అది వానిని వదలకు ఉండునుగాక. ఆ తలంపు ఇక్కడ మనం చూస్తాం. వదలకు ఉండునుగాక. నడికట్టిక మనల్ని ఏం చేయదు? వదలదు. మనం తీసేసినాక అది వదలదు. అంటే కట్టుకోవడం, తర్వాత మనం తీస్తేనేది వదులుతుంది. ఇది నడికట్టి ఉన్నటువంటి తాత్పర్యం, తలంపు. ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఆ యాజకునికి మనం అంతగా అంటి ఉన్న వారంగా ఆయన మనల్ని చేసుకున్నాడు. మనం కాదు పోయి అంటుకోవడం. ఆయన మన బెల్ట్ వచ్చి మనల్ని అంటుకోదు, నడికట్టు వచ్చి మనం. అయితే మనం కట్టుకోవాలి నడికట్టు. ప్రభు అలాగా మనల్ని కట్టుకున్నాడు. ఇక నేను ఒక మాట చెప్తే 148వ కీర్తన చివరి వచనంలో తెలుగులో ఇలాగుంది. 148వ కీర్తన చివరి వచనంలో ఏమనుంది? ఆయన చెంత చేరిన జనులకు, ఆయన చెంత చేరిన ఇశ్రాయేలు, యూదా ఇశ్రాయేల్ జనాంగాన్ని నడికట్టుగా ఆయన కట్టుకున్నాడు. కాబట్టి కీర్తనకాడు అంటాడు, ఇప్పుడు ఇశ్రాయేల్ యూదా జనాంగం ఎవరో కాదు, ఆయన చెంత చేరారు. ఎంత చెంత అంటే ఆయన నడుముకు నడికట్టుగా ఉన్నారు. ఇంగ్లీష్లో, తెలుగులో ఇలాగుంటే ఇంగ్లీష్లో ఇంకో పదం వాడాడు, ఏ పీపుల్ నియర్ అంటూ హిమ్. పీపుల్ నియర్ అంటూ హిమ్. నిజమే, ఇశ్రాయేల్ యూదా జనాంగం ప్రభువైన దేవుని దగ్గరగా ఉన్నారు. ఇంత అద్భుతమైన. ఒకప్పుడు ఎక్కడో ఉన్నవారు, అమ్మబడినవారు, దూరస్తులుగా ఉన్నవారు ఈరోజు మనల్ని కూర్చోవడం. ఎఫెసీ 2వ అధ్యాయము 12లో అదే మనం చూస్తాం. అలాంటి దూరస్తులుగా ఉన్న మనల్ని ఇప్పుడు ఆయన సమీపస్తులు చేసుకున్నాడు. ఇంకా క్రిందకు వెళితే కూడా మనం చూస్తాం 13 వచనం. కనుక ఈరోజు అంత దగ్గరగా తీసుకొని రాబడిన వారు, మనం అంటి పెట్టబడిన వారు. అందుకే ప్రభువును స్తుతించి, ప్రభు మీరు నా నడుముకు నడికట్టు వలె నేను మిమ్మల్ని అంటిని చేసి. అంతేకాదు ఇక వదలకుండా అంటే ఇక్కడ నేను నిన్ను వదలను, నేను విడువను, నేను నిన్ను ఎడబాయను. నేను ఎక్కడికి పోతే అక్కడ నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉన్నా. ప్రభు తన వాగ్దానంలో చెప్పాడు. సియోను, యెహోవా నన్ను మర్చి ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అనుకున్నారు. మనం చాలాసార్లు అదే అనుకుంటాం. ఎబ్రీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? నేను నిన్ను విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. దావీదు మాటది ప్రభు చెప్పాడు. కాబట్టి నేనేం చేయను, నరమాతుడు నాకేం చేయగలడు? కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట, నేను భయపడను. ఇది ఇక్కడ మరొక తలంపుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. సరే, ఒకవేళ నేను ముగిచ్చేస్తాను. ఇక 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. రండి దయచేసి. మనం క్రిందకు వస్తే ఇదంతా దేని కొరకు ఆయన చేశాడు. 11వ వచనం, అందుకే అందరం కలిసి చదివాం. చదువుదాం మళ్ళీ ఒక పర్యాయం. నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉన్నట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నడుముకు అంటి ఉన్న చేసి చాలంతే. ఇక్కడ ఒక మాట మీరు గమనిస్తే
ఇలా ఎందుకంటే ఏంటో చేశాను, నాకు ఏం కలగాల? కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకు అనే మాట దయచేసుకోండి. మీరు మళ్ళీ సందర్భం నిర్గమకాండం 28వ అధ్యాయం వెళ్ళి చూడండి. తర్వాత నేను ఇప్పుడు పోవట్లే. ఈ నడికట్టును గురించి, యాజకుల వస్త్రాల గురించి దేవుడు మాట్లాడేటప్పుడు అవి యాజకుని దేని కొరకుగా ఉంటాయి తెలుసా? దేర్ షల్ బి హానర్ అండ్ బ్యూటీ. అంటే ఘనత నిమిత్తం, సౌందర్యం నిమిత్తం అవి అతనికి వస్త్రములుగా ఉంటాయి అని చెప్పాడు. ఆ వస్త్రంలో ఇంకో పార్ట్ ఏంటంటే నడికట్టు. ఇది పర్పస్ యాజకుల వస్త్రాల్లో మనం చూస్తాం. తర్వాత కిరీటాన్ని గురించి కూడా మనం చూస్తాం. ఆయన్ని అనేకంలో మనం నిర్గమ 28:9 మనం చదవగలుగుతాం. కాబట్టి ఒక మాట చెప్తే నడికట్టు అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది గార్మెంట్స్ ఆఫ్ ది ప్రీస్ట్ ఫార్ ది హానర్ అండ్ బ్యూటీ ఆఫ్ ది ప్రీస్ట్. ఆ యాజకుని ఘనత నిమిత్తమై, యాజకుని సౌందర్యం నిమిత్తమై ప్రభువైన దేవుడు శాసించినటువంటి వస్త్రములు అందులో ఒకటి నడికట్టు అని. కాబట్టి ఇక్కడ అదే మనం చూస్తాం. అందుకే ఇందాక ఒక మాట చెప్పా, నా పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా అని. అంటే అందరికి కనపడేది వడ్డానం నడుముకు. కొన్నిసార్లు ఆభరణాలు మెడలు వేసుకునేటి నాకు కొంచెం మరుగు అవుతాయేమో, కానీ కాకపోతే కొంతమంది పూర్తిగా బయటికి వేసుకుంటారు. అయితే వడ్డానం కనపడుతూ ఉంది. వడ్డానము పెళ్లి కుమార్తెకు సౌందర్యం. అందునిమిత్తమై వడ్డానం ధరించడం మనం చూస్తాం. కాబట్టి మనము ప్రభువైన దేవునికి, ఆయనకు ఘనతయు సౌందర్యమునై ఉన్నాము అని. నేను ఒక మాట చదువుతాను, రెండు దయచేసి. దినవృత్తాంతముల గ్రంథం 1వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 21వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనం భూలోకమందు ఏది ఐగుప్తులో నుంచి నీవు మోచించి భయంకరమైన పేరు, నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటేవి. వారు నీ స్వంత జీవనంలో వారిని నీవు ఏం చేసావట? విమోచించితివి అని. కాబట్టి ఇక్కడ ప్రభువైన దేవుడు ఇశ్రాయేలీలను సంపాదించిన ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన నామానికి ఏం తెచ్చుకోవడానికి అంట? భయంకరమైన పేరు తెచ్చుకోవడం. ఇంగ్లీష్లో ఏమనుంది? గ్రేట్నెస్ అండ్ టెరిబుల్నెస్. అంటే చూస్తుంటే గ్రేట్, టెరిబుల్నెస్. ఈ సందర్భం నేను పరమగీతంలో ఒక మాట జ్ఞాపం చేస్తే బాగుంటుంది. 6వ అధ్యాయంలో ఆ షులమితిని గురించి మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడింది. 6వ అధ్యాయం 10వ వచనమా 8వ వచనం అనుకుంటాను. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నాకు ఈమె ఎవరు? కాబట్టి అక్కడ ఆ మాటలు గమనించండి. ఇప్పుడు ఈయన ఎవరు? ఈ వడ్డానం ధరించిన ఈయన. కనుకనే సరే, నేను ఇంకా ముగించేస్తే ఈ సంగతులన్నీ 13వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇంకా తేటగా అర్థమవుతాయి. మనల్ని విమోచించిన ఆయనకు కీర్తి, స్తోత్ర. కీర్తి అంటే పేరు, మంచి పేరు. స్తోత్ర, మహిమ ఆయనకు మనం ఆరోపించడికే మనల్ని ఇలాగా చేశాడు. పర్పస్ బిహైండ్ ఆల్ ది వర్క్ ఆఫ్ గాడ్ రెండర్డ్ ఫర్ అస్.
మన నిమిత్తమై తండ్రి అయిన దేవుడు గావించిన ప్రతి పని విషయంలో వెనక ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఆయనకు కీర్తి, ఆయనకు స్తోత్రం, ఆయనకు మహిమను ఘనతను తీసుకొని రావాల్సి ఉన్నాను. నిర్గమ 15వ అధ్యాయంలో కూడా ఇందాక నేను మీకు చూపించిన ఆ భాగంలో అలాంటి మాటలే మనం చూస్తాం, మీరు తర్వాత చూడండి. కాబట్టి ఇక్కడ కూర్చున్న రక్షించబడిన దేవుని ప్రేరణ మన జీవితాలలో మనం అలాగనే ప్రభువును ఘనపరిచి ఆయనకు స్తుతి స్తోత్రములు మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపచేద్దుంగాక. ఈ తండ్రి అయిన దేవుడు తన కుమారుడి క్రీస్తు చేసిన మృతుల్లోంచి లేపిన తర్వాత అన్ని నాముల కంటే హెచ్చైన నామం ఇచ్చాడు. ది గ్రేట్ నేమ్, ది యూనిక్ నేమ్ గాడ్ హ్యాడ్ గివెన్ టు హిస్ సన్, హ్యావింగ్ ఎగ్జాల్టెడ్ హిమ్ హై అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నాముల కంటే ఎత్తుగా హెచ్చించి, అన్ని నాముల కంటే పైనామును ఆయనకు అనుగ్రహించి, అంతేకాదు మహిమ ప్రభావం ఆయనకు కిరీటంగా పెట్టి, ఇదంతా ఏం చూపిస్తుంది? మనం కూడా అంటుంటాం, ఒక పాట పాడతాం, క్రౌన్ హిమ్. ఆయనకు కిరీటమును ధరింపచేయడి, కిరీటమును ఏమిటా కిరీటం? వెండి బంగారాల కిరీటాలు వాళ్ళు తీసుకొని పోయి ఆడబెడుతూ ఉంటారు. వీడు ఎక్కడో సంపాదించాడు దుర్మార్గంగా, వీడు పోయి ఖర్చు పెట్టేసేసి అమ్మవ ఇంత ఇచ్చాడంట ఆయనకు ఆమెకు, ఇది కిరీటం పెట్టాడంట, వజ్రాల ముత్యాల కిరీటాలు. అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దృష్టికి డస్ట్, ధూళి. అయితే ఆయనకు కిరీటం మనం పెట్టాల్సింది ఏంటి? కొన్నిసార్లు ఆరాధన ఏమి లేనివాడనయ్యా అంటే ఏమన్నా నిన్ను కావాలని కోరాడా? మరి ఎందుకంటారు ఆరాధనలో ఆ మాట? ఎందుకంటారని అడుగుతాను. ఒకవేళ ఒక మాట అంటే అనండి, ఏమిచ్చి నువ్వు రుణం తెచ్చగలవు అని చెప్పండి, పర్లే. ఏమి లేనివాడనయ్య అంటే ఉన్నోళ్ళు లేదు నీ స్థితి, అది ఆరాధన కాదు. ఆరాధన ఏమిచ్చినా నీ రుణం తీర్చలేను, నీకు కావాలని కోరేది ఏంటి అంటే ఆరాధన, స్తుతి, స్తోత్రాలు. అవి నీకు దావీదు అందుకే అన్నాడు 51వ కీర్తనలో, కొండల మీద వేవేల ఆకాశమున పక్షులు అవన్నీ నీకు అంగీకారమైనవి కావు, విరిగి నలిగిన మనసే నీకు అంగీకారం. అందుకని ఈ ఉదయకాలం మందు మనము కూడా ప్రభువైన క్రీస్తు యేసు వారికి విరిగి నలిగిన హృదయంతో ఈ సంగతులన్నీ అర్థం చేసుకొని మనసులో చిన్న ఆరాధన ప్రభువుకు మనం సమర్పించాలి.